మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026 సెప్టెంబర్ నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో, మేషరాశి వారికి ఈ నెల ప్రారంభంలో కుజుడు తృతీయ స్థానమందు విశేష బలవంతుడై ఉండడం వల్ల జాతకుడు ప్రారంభించినటువంటి కొత్త ప్రయత్నాలు చాలా విజయవంతంగా పూర్తి అవడం జరుగుతుంది. కొంతమంది మిత్రులు మీతో సహకరించి మీతో కలిసి ప్రయాణం చేయడానికంటే, మీతో కలిసి ఏదైనా వ్యాపారం చేయడానికో, ఏదైనా రియల్ ఎస్టేట్ లాంటి వెంచర్ స్టార్ట్ చేయడానికో సహకరించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకొక గ్రహం శుక్రగ్రహం సెప్టెంబర్ 2వ తారీఖున ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి మారుతున్నాడు. అంటే శుక్రుడు భార్యాకారకుడు, అలాగే వివాహకారకుడు సప్తమ స్థానంలోకి వస్తూ ప్రత్యేకంగా మేషరాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడంతో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, అది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వర్తిస్తుంటుంది. అయితే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అంటే గతంలో మీరు ఎవరైనా ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో ప్రేమ వివాహాలకు కూడా కొంతవరకు అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి సమసిపోతాయి. ప్రధానంగా స్త్రీలకి విదేశాల్లో ఉన్న స్త్రీలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలకు కానీ బంధువులతో ఉన్నటువంటి విభేదాలు, ఎస్పెషల్లీ అత్తగారితో ఉన్న విభేదాలు, అలాగే అనారోగ్యపరంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీకు సంపూర్ణంగా పోయి మళ్ళీ మీకు మంచి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. అలాగే భర్త గారి బంధువులతో సహకారం ఏర్పడుతుంది. అలాగే మీరు భర్త గారికి దూరంగా ఉంటే, అది మీ భర్త గారు ఒక చోట మీరు ఒక చోట ఉంటే ఇమీడియట్గా ఈ సమయంలో సెప్టెంబర్ 2 తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట ఉద్యోగం కానీ సంసారం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ బుధగ్రహం సెప్టెంబర్ 7వ తారీఖున బుధుడు 6వ స్థానం అయినటువంటి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. అది మీకు కొంతవరకు కొన్ని వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కడన్నా మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళకి చాలా వరకు కొన్ని వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. నమ్మకమైనటువంటి సేవకులు దొరకడం వల్ల, అలా మీకు ఆర్థిక పరంగా అకౌంట్ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే సంపూర్ణంగా పరిష్కారం అవుతాయి. అలాగే కుజుడు దృష్టి 6వ స్థానం మీద పడటం వల్ల చాలా వరకు రుణ ప్రయత్నాల నుంచి, అంటే రుణాల నుంచి విముక్తి పొందడం జరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఎవరైనా కొత్త ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది క్రీడారంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కూడా కుజుడు చాలా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా 9, 10 స్థానాల్ని వీక్షించడం వల్ల ఏంటంటే కొన్ని అనుకోకుండా వృత్తిరీత్యా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఎవరైతే కొంతమంది దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కుజుడు తృతీయ స్థాన సంచారంలో చాలా వరకు ప్రోత్సాహకరంగా కొత్త స్నేహితుల్ని, కొత్త బంధువుల్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 4వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి భాగ్య వ్యయాధిపతితో కలిసి ఉండడం వలన స్థాన చలనం జరిగే అవకాశం ఉన్నది. మీరు ఏదైనా వేరే ఉద్యోగరీత్యా కానీ, కొత్తగా గృహం కొనుక్కోని కానీ, ఇల్లు మారడం కానీ, వ్యాపార ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి మారడం కానీ, విద్యార్థులు నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఉద్యోగరీత్యా విదేశం కానీ వేరే ప్రాంతం కానీ మారడానికి కంప్లీట్గా మాత్రం ఈ మేషరాశి వారికి సెప్టెంబర్ 18వ తర్వాత స్థాన చలనం, ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది 100కి 100 ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు తండ్రి గారి యొక్క సహకారం లభిస్తుంది, మీ యొక్క అధికారుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి, అంటే మీ తండ్రి గారి ద్వారా కానీ, గతంలో మీరు కొనుక్కున్న స్థిరాస్తి కానీ, లేదంటే ప్రభుత్వ క్వార్టర్స్ కానీ, మొత్తం మీద మీ పేరున ఒక స్థిరాస్తి అన్నది ఈ సమయంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా సాధారణంగా ఈ రాశి వారికి 4వ స్థానంలో గురు సంచారం కూడా, మరి భాగ్య వ్యయాధిపతిగా 4వ స్థానం వల్ల స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం,
అలాగే కొత్త ప్రాంతంలో మీరు అంటే ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఇంకొక ఇల్లు కొనుక్కోవడం కానీ అక్కడ స్థిరాస్తి కొనుక్కునే అవకాశం ఉంటుంది. కొద్దిగా వయసులో పెద్దగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఏదైనా ఒక పవిత్ర ప్రదేశంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్ని రోజులు స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఇప్పుడు గురువు వల్ల మీకు ఏర్పడినటువంటి పంచమహాపురుష యోగాల్లో అంశమహాపురుష యోగ ప్రభావం వల్ల విద్యార్థులు లాంటి వాళ్ళు ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు 100% ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే మీకు ఉద్యోగపరంగా కూడా అనుకూలమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇది 6వ స్థానం అన్నది సేవకా స్థానం కాబట్టి చిన్నపాటి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరన్నా చేస్తుంటే వాళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ దృష్టి కూడా పడుతుంది కాబట్టి ఏదైనా వరకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే, కానీ వ్యాపారస్తులు మాత్రం ఆర్థిక పరంగా వాళ్ళ సంస్థలో ఏం జరుగుతుంది, అవకతవకలు ఏమైనా ఉన్నాయా, మనీ ఎంతవరకు కరెక్ట్గా ఉంది, మీ కింద పనిచేస్తున్నటువంటి సేవకులు ఎంతవరకు పనిచేస్తున్న విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అంటే ఏదో ఒక ఎంప్లాయీ వల్ల, మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల, లేదంటే నమ్మకమైనటువంటి దగ్గర బంధువుల వల్ల కంప్లీట్గా కొంత నష్టపోయే అవకాశం ఉంది. అందువలన ఏంటంటే ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి కుజుడు, అలాగే గురువు, అలాగే శుక్రుడు చాలా బలంగా సహకరిస్తున్నారు. 11వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కూడా విదేశ మిత్రుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. బట్ ఎటొచ్చి వ్యయస్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం నుంచి కొంత పెట్టుబడి పెట్టే ముందు కానీ, ఎవరికన్నా డబ్బు ఇచ్చే ముందు కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా ఇంచుమించుగా ఈ రాశి వారికి 80% ఫేవర్గానే ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఈ నెల గ్రహస్థితి పరిశీలించినప్పుడు సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ధనస్థానం అందే కుజగ్రహ సంచారం. ఇది కుటుంబ స్థానంలో కుజగ్రహ సంచారం శత్రుస్థానం అవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, పరస్పరం దూషించుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో, బంధువులతో మాట్లాడినప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడడం మంచిది. ఏమాత్రం పౌరుష పదజాలంతో మాట్లాడినా, దూషించినా చాలా వరకు కుటుంబం స్ప్లిట్ అవడానికి అవకాశం ఉంది. అంటే కుటుంబం నుంచి ఏదో కారణం వల్ల బయటికి వెళ్ళినా కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. దానికి మీరు మాట్లాడే విధానం వల్ల కొంతవరకు కుటుంబ సభ్యుల మధ్య ఎడబాటు రావడం కానీ, కొంతకాలం పాటు కుటుంబ సభ్యులు దూరం అవడం కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అంటే ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల, ఒక ప్రైజ్ మనీ ద్వారా మొత్తం మీద ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది మీకు రావడం జరుగుతుంది. ఆ ధన విషయంలో కూడా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్రస్తుతం ఈ నెల 7వ తారీఖు వరకు చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం కొంతవరకు నెరవేరుతుంది. అంటే ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరొక చోట స్థిరాస్తి అమ్మడానికి ఇది చాలా అవకాశం అది ఉంటుంది. మొత్తం మీద ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి. అయితే ఇదే రాశిలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత బుధుడు ధనాధిపతిగా పంచమ స్థానంలోకి తన ఉచ్చక్షేత్రంలోకి బయలుదేరడంతో మీలో ఉన్నటువంటి తెలివితేటలకి, విద్వత్తుకి సరైన గుర్తింపు రావడం జరుగుతుంది. పిల్లల విషయంలో మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ సక్సెస్ మీకు పిల్లల ద్వారా లభిస్తుంది. అలాగే మీరు ఏదైనా స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో ఉంటే చాలా వరకు అది కొంతవరకు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే మీకు బుధుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు మంచి నిర్ణయం, మంచి ఆలోచనలు వస్తుంటాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు కలుగుతూ ఉంటుంది. దానికి సపోర్ట్ చేస్తూ లాభస్థానంలో శనిగ్రహం, ఇది కూడా మీకు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంతవరకు కలిసి వచ్చే అవకాశం కాబట్టి ఏదైనా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని మీరు చేసే కొత్త ఇన్వెస్ట్మెంట్లు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా సెప్టెంబర్ 17 తర్వాత రవి కూడా కన్యారాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో సుమారు ఒక 10 రోజుల పాటు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే మీకు వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ కేంద్ర కోణాధిపతుల కలయిక ఒక లక్ష్మీ యోగాన్ని,
ఒక నిపుణ యోగాన్ని ఇవ్వటం వల్ల అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి విపరీతమైన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. మంచి గురువు లభించడం వల్ల మీలో టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మనకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువుతో ఈ సెప్టెంబర్ 18 తర్వాత కుజగ్రహం కూడా తృతీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది కొంతవరకు అప్పటి వరకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా వరకు సమస్య పోయి మళ్ళీ మీరు కొన్ని కొత్త ప్రయత్నాలు, ఏదైనా విదేశ ప్రయత్నం కానీ, వృత్తిపరంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం అని, కొంతవరకు వివాహ ప్రయత్నాలు లాంటివి. ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి ఈ కుజ అలాగే గురుగ్రహాలు వివాహపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తే ఒక మంచి మీడియేటర్ ద్వారా కానీ, లేదంటే మీ కుటుంబ పెద్ద, మీ కుటుంబ గురువు ద్వారా మీకు ఏదైనా ఇలాంటి వివాహ సంబంధాలు కుదరడం, కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. మీ యొక్క ప్రారంభం కూడా ప్రయత్నం చాలా గట్టిగా చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా మీరు వృత్తిలో మారాలనే మీ ప్రయత్నం కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ సెప్టెంబర్ 2వ తారీఖున శుక్రుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అది శుక్రుడికి స్వక్షేత్రం అవడం వల్ల చాలా వరకు మీరు శత్రువులపై విజయాన్ని సాధించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో కొద్దిగా స్త్రీలతో విభేదాలు రావడం కానీ, కొన్ని అనారోగ్య సమస్యలు లాంటివి ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే అనూహ్యంగా రుణ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఎక్కువ ధన విషయంలో విభేదాలు, అంటే ధన విషయంలో బంధువులతో కానీ, భార్యతో కానీ, తల్లిదండ్రులతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు సౌమ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడం అన్నది మంచి తప్ప ప్రతి వాళ్ళతో విరోధాలు తెచ్చుకోవడం వల్ల చాలా వరకు అది మీకు ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మీరు సినిమా రంగంలో ఉన్నా, ఏదైనా మీకు స్వతంత్ర వృత్తుల్లో, అంటే శుక్రుడికి సంబంధించినటువంటి వృత్తులు, మరి ఈ బొటిక్ అని కానీ, ఈ బ్యూటీ పార్లర్లు కానీ, ఈ టైలరింగ్ కానీ, ఈ గోల్డ్ షాపులు కానీ, ఇటువంటి వాటిలో మీరు ఉన్నట్టయితే కంప్లీట్గా స్త్రీలకి వ్యాపార పరంగా చాలా వరకు కలిసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా చాలా మీలో ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ పెరిగి ప్రతి విషయానికి కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు 6వ స్థానంలో ఉంటే మీకు ఎవరితో ఎటువంటి విభేదం ఉన్నా అది కంప్లీట్ మీకు అనుకూలంగా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా మీకు మంచి సక్సెస్ కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా ఉద్యోగం మారాలనే మీ ఆలోచన, మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా, ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా, కంపల్సరీగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు తర్వాత వృత్తిలో మీరు ఇష్టపూర్వకంగా వచ్చే మార్పు అన్నది సహజంగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి మొదటి 15 రోజులు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ బుధుడి వల్ల తర్వాత మంచి సక్సెస్, ఇంప్రూవ్మెంట్ ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అద్భుతంగా ఏర్పడినటువంటి కొన్ని గ్రహాల మార్పు ఈ రాశి వారికి ఎటువంటి కోర్టు సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, విభేదాలున్నా, బంధువులతో చికాకులున్నా, అనారోగ్య సమస్యలున్నా అవి సంపూర్ణంగా ఈ నెలలో మీకు సంపూర్ణంగా వాటి నుంచి బయటపడి ఆహ్లాదకరమైనటువంటి జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ నెల నుంచి కొన్ని అనుకూలమైనటువంటి కొత్త మార్పులు రావడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలో కూడా కొంత మార్పు అన్నది రావడం జరుగుతుంది. అంటే ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో సెప్టెంబరు 18వ తారీఖు వరకు కూడా కుజుడు రాశి యందు సంచరిస్తూ ఉంటాడు. అంటే మీరు చాలా ఉత్సాహంగా ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా పోలీస్ డిపార్ట్మెంటు అలాంటి వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలించే సమయం. అంటే మీరు సినిమా రంగంలో ఉన్న, టీవీ మీడియా రంగంలో ఉన్న అనూహ్యంగా మీలో టాలెంట్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. అలాగే రైటర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, పాటలు రాసేవారు కానీ, రచయితలకు కానీ బ్రహ్మాండంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం, అలాగే కొన్ని కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్క బుధుడే కాకుండా మీకు శుక్రుడు కూడా చాలా అద్భుతంగా
ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి పంచమ స్థాన సంచారం జరుగుతుంది. అది కూడా మీలో ఉన్నటువంటి క్రియేటివిటీకి అనుకూలతగా ఏర్పడుతుంది. మీరు సినిమా రంగంలో ప్రవేశించాలన్నా, మీడియా రంగంలో ప్రవేశించాలన్నా ఇది చాలా వరకు మంచి సమయం. అంటే వృత్తి మారడం జరుగుతుంటుంది కొంతమంది. అంటే ఒక ప్లాట్ఫారం నుంచి ఒక ప్లాట్ఫారం మీదకి మారుతూ ఉంటారు. ఇప్పటిదాకా మీరు ఏదో బ్యాంకింగ్ రంగంలోనో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, సడన్గా మీరు ఈ సినిమా ఫీల్డ్లోకి మారచ్చు, అంటే రాజకీయ రంగంలోకి మారచ్చు, అలాగే ఏదన్నా ఒక టెక్నికల్ సంబంధించినటువంటి ఒక డ్యాన్స్ స్కూలో ఇలాంటిది ఏమైనా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలకు మాత్రం ఇది ఎక్కువగా వర్కౌట్ అవుతుంటుంది. అంటే శుక్రుడు స్త్రీ గ్రహం అవటం వల్ల స్త్రీలకు ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాడు. మీరు ఏదన్నా మీ యొక్క నైపుణ్యంతో, మీ యొక్క టెక్నాలజీతో ఏదైనా కొత్త వ్యవస్థని ప్రారంభించడం కానీ, ఒక కొత్తగా ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది పెట్టడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ప్రస్తుతం దశమ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వల్ల చాలా హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. కొంతమంది 1-2 సార్లు 2 ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. అయితే అనుకోకుండా ఈ సమయంలో కొంతవరకు ఉద్యోగం మారడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేసి ఉంటే ఆ ఉద్యోగం ఇప్పుడు వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ కారణం వల్ల జాగ్రత్తగా నిర్ణయించుకొని, బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి మీరు ఎప్పుడైనా వృత్తి మారినప్పుడే మీకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కొత్త అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా మారిపోవడమే మంచిది. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. కొంతవరకు వాకింగ్, ఎక్సర్సైజ్, రన్నింగ్ వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఈ సమయంలో ఈ సెప్టెంబర్ 18వ తారీఖు లోపల ఏదైనా జిమ్లో చేరడం, ఓ సంవత్సరానికి ముందుగానే ఫీజు చెల్లించేస్తూ ఉంటారు. దాని తర్వాత మళ్ళా సెప్టెంబరు 18 దాటిన తర్వాత దాని వంక కూడా వెళ్లకుండా రొటీన్ కార్యక్రమాల్లో పడిపోవడం జరుగుతుంటారు. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని అందులో జాయిన్ అవ్వడం మంచిది. ప్రధానంగా ఏంటంటే అనారోగ్యపరంగా ఉన్న వాళ్ళకి, అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వారికి ఈ సమయంలో ఏదైనా ఆపరేషన్ కానీ, ఫిజియోథెరపీ లాంటివి జరిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ సమయంలో అతి ఉత్సాహం అన్నది పనికిరాదు. ఏ పనైనా నిదానంగా చేయడం అన్నది చాలా వరకు అనుకూలించే సమయం. ఇక ప్రధానంగా మీరు ఈ సమయంలో పెద్ద మొత్తంలో ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆ రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీకు మీ యొక్క అత్తవారి దగ్గర నుంచి కానీ, మేనమామల దగ్గర నుంచి కానీ, అంటే మీరు ఎవరికన్నా రుణం ఇచ్చి ఉంటే ఆ రుణం వడ్డీతో సహా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ, ఏదైనా డిపార్ట్మెంట్లో ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అంటే డిప్యుటేషన్ మీద కానీ కొత్త ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృత్తిలో ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ కుజుడు 19వ తారీఖు తర్వాత ధనస్థానంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఉన్నటువంటి గురువుతో కలియడం వల్ల కొంతవరకు ఈ సప్తమ లాభాధిపతులు, దశమ లాభాధిపతులు కలియడం వల్ల ఏంటంటే మరి మీ కుటుంబంలో వ్యక్తిగతంగా మీ భార్యకు కానీ, మీరు స్త్రీ అయ్యింటే మీ భర్త గారికి కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే ఏదైనా దూర బంధువు వచ్చి మీ కుటుంబంలో జాయిన్ అవ్వడం కానీ, లేదంటే మీ పిల్లలు ఇంకోలో దూరంగా ఉన్నా మీ కుటుంబంలో జాయిన్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. లేదంటే వ్యక్తిగతంగా మీకు ఈ సమయంలో సంతానం కలగడం కానీ, వివాహం ద్వారా ఇంకొక స్త్రీ కానీ పురుషుడు కానీ మీ కుటుంబంలో కలిసే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబం అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. స్థిరాస్తులు, భూములపైన ఆదాయం రావడం జరుగుతుంది. వీటన్నిటికీ మించి ఇంకో ప్రధానంగా ఏంటంటే రాష్ట్రాధిపతి బుధుడు ఈ సెప్టెంబర్ 4-7 తారీఖున చతుర్థ స్థానం అయినటువంటి కన్యా రాశిలో ప్రవేశిస్తూ ఒక ఉచ్చస్థానంలోకి రావడం వల్ల అక్కడ భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగ ప్రభావం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి, హోదా మీకు ఈ సమయంలో కలిగే అవకాశం ఉంటుంది. అంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి, నైపుణ్యానికి ప్రధానంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ అలాగే మీకు భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. అది కొంత విదేశ మిత్రులు లాంటి వాళ్ళు రావడం కానీ ఏర్పాటు అవుతూ ఉంటారు. ఇక ప్రధానంగా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నటువంటి రవి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా అధికార హోదా కలిగినటువంటి మిత్రులు ఏర్పడుతూ ఉంటారు. సెప్టెంబర్ 17 నుంచి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 27 మధ్యలో రవి కూడా చతుర్థ స్థాన ప్రవేశంతో అక్కడ ఉన్నటువంటి బుధుడితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం,
అలాగే నిపుణ యోగం, మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. ఇది విద్యార్థులకి చాలా గొప్ప అవకాశాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ నెలలో ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు, శుక్రుడు 2 గ్రహాలు అత్యంత బలవంతులై ఉండడం వల్ల ఏదో ఒక మార్పు, ఒక కొత్త లైఫ్కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి, అభివృద్ధికి ఇది సరైనటువంటి సమయం. చాలా వరకు ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం కూడా మీ యొక్క ప్రయత్నపూర్వకంగా మీకు ఇష్టమైతేనే మారే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో రాశి అందే గురుగ్రహ సంచారం, అది చాలా వరకు కొంతకాలంగా రాశి అందే ఉండడం మీకు ఒక గాడ్ ఫాదర్ లాగా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక హెల్ప్ ఈ సమయంలో మీకు లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా మీకు సెప్టెంబరు 18వ తారీఖు వరకు కూడా కుజగ్రహం 12వ స్థాన సంచారం జరుగుతుంది. సో దాని వలన దగ్గర బంధువుల వలన కొన్ని అనుకోని ఖర్చులు, ఆర్థికపరమైనటువంటి నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదో విధంగా మీరు వాయిదా వేస్తున్నటువంటి అప్పు తక్షణం చెల్లించవలసి ఉంటుంది. కొంతవరకు పోలీసుల వల్ల కానీ, న్యాయవాదుల వల్ల కానీ, సంఘ వ్యతిరేక శక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఈ సమయంలో ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ప్రస్తుతం గురువు వల్ల మీకు ఒక యోగం ఏర్పడింది. ఇప్పుడు శుక్రుడు వల్ల కూడా ఏర్పడిన యోగం, శుక్రుని యొక్క కారకత్వాలు మీకు ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషం కలిగించే విధంగా ఉంటుంది. సో మొత్తం మీద ఈ స్థిరాస్తి ఏదైనా ఒక లగ్జరీ హౌసు, ఒక విల్లా లాంటిదో, ఖరీదైనటువంటి అపార్ట్మెంట్ లాంటిదో మీరు కొనుక్కోవడం కానీ, అందులో ప్రవేశించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే లాభాధిపతి చతుర్థ స్థానం కాబట్టి మీ స్వయం కృషితో, సొంత ఆర్జనతో కానీ, మీ యొక్క పిల్లల సహకారం లేదంటే భార్య సహకారంతో ఒక స్థిరాస్తి కొనే అవకాశం ఉన్నది. అలాగే ఏదన్నా ఒక కొత్త వాహనం కూడా ఈ సమయంలో కొనే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా విద్యార్థులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మంచి చక్కని హాస్టల్లో చేరడం, మంచి కాలేజీలో చేరడం, మంచి వసతులు కలిగి ఉండడం, ఇవన్నీ హ్యాపీగా ఉంటాయి. అలాగే ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య సఖ్యత ఏర్పడడం వలన, పరస్పరం ఒకరికొకరు సంతోషించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి అటు తల్లి తరపు నుంచి, భార్య తరపు నుంచి కూడా మంచి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ఇంకా అలాగే బుధగ్రహం మనకి ఈ సెప్టెంబర్ 7వ తారీఖున 7 వరకు ధనస్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు కలిసి వస్తాయి. మీ యొక్క వాక్చాతుర్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశిస్తూ స్వక్షేత్రంలో ప్రవేశిస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఉచ్చస్థితిలో వెళ్ళడం వల్ల కొంతవరకు కొన్ని కొత్త మిత్రులు మీకు ఏర్పడడం జరుగుతుంది. కొన్ని కొత్త పరిచయాలు అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏ విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొత్త మిత్రులు ఏర్పడడం వల్ల వారితో కలిసి మీరు ఏదైనా కొత్త వ్యవహారాన్ని కానీ, ఏదైనా వ్యాపారాన్ని కానీ ప్రారంభించే ఆలోచనలో మీకు సహకరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఈ కుజుడు కర్కాటక రాశి వారికి యోగకారకుడు, ఒక విధంగా దశమాధిపతిగా వృత్తికారకుడు, కర్మకారకుడు 12వ స్థానంలో ఉన్నాడు. కొన్ని అనుకోని బాధ్యతలు మీ మీద పడడం జరుగుతుంది. అసలే మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక దగ్గర బంధువుల కంటే చెల్లెలు పెళ్లి చేయవలసి రావడము, అన్నదమ్ములు సాయపడి రావాల్సడము కంపల్సరిగా చేయవలసి ఉంటుంది. అలాగే వృత్తిపరంగా మీరు కొంత నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక చిన్న స్థాయి వ్యాపారం చేస్తూ ఉంటే కంప్లీట్గా ఈ యొక్క వ్యాపారాన్ని క్లోజ్ చేసి వేరొక చోట ప్రారంభించవలసి ఉంటుంది. అదే సాధారణ ఉద్యోగం అంటే ఉన్న ఉద్యోగానికి ఇబ్బంది రావడం, వేరే చోట కొత్త ఉద్యోగం ఎదుర్కోవలసి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అలాగే కుజుడు పంచమ స్థానాధిపతిగా వేస్థానం వల్ల పిల్లల యొక్క చదువు కొరకు, వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు, అంటే వారు ఏవైనా నష్టపోయి ఉంటే ఆ నష్టాన్ని మీరు పూడ్చవలసి ఉంటుంది. అంటే పిల్లల వల్ల నష్టపోవడం కానీ, వారిని నిన్న విదేశానికో దూర విద్యకో పంపడం వల్ల దానికి జరిగే ఖర్చులు, ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఎక్స్పెండిచర్ చెప్తూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క అజాగ్రత్త వల్ల, లేదంటే మీరు ఏదన్నా షేర్ మార్కెట్లోని ఇంకో చోట పెట్టుబడి పెట్టడం వల్ల, లేదంటే ఏదైనా చిన్న
ఈజీ మనీ అంటే ఈ జోదం, షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంటు, స్పెక్యులేషన్ ద్వారా అయినా నష్టపోయే అవకాశం ఉంది. కొంత ఎంటర్టైన్మెంట్ వారి వల్ల మొత్తం మీద మాత్రం కుజుడు మీకు సెప్టెంబర్ 18 వరకు చాలా ఆర్థికపరమైన నష్టాన్ని, బంధువులతో విరోధాన్ని, కొంతవరకు చిన్నపాటి అనారోగ్య సమస్యల్ని కలిగించే అవకాశం ఉన్నది. సెప్టెంబర్ 18 తర్వాత రాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గురువుతో కలుస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకు ఒక విధంగా భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతుంది. అంటే అనూహ్యంగా వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదైనా ఒక దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించాలనే మీ కోరిక నెరవేరుతుంది. అలాగే విదేశంలోనో దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధువుల్ని 100% కలుసుకోవడం జరుగుతుంటుంది. పిల్లల విషయంలో కొంతవారు సెట్ అయినట్టు కానీ వారి విషయంలో మీకు ఒక శుభవార్త లాంటిది కలిగే అవకాశం ఉన్నది. ఇక ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ రాశి వారికి శుక్రగ్రహం చతుర్థ లాభాధిపతిగా అటు మాతృ సౌఖ్యాన్ని, జీవితంలో విద్య, ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చే శుక్రగ్రహం సెప్టెంబర్ 2వ తారీఖున తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఇది కర్కాటక రాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఒక యోగం ఏర్పడుతుంటుంది. అలాగే మనకి ధనస్థానంలో ఉన్నటువంటి రవి సెప్టెంబర్ 17 వరకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి మంచి హోదా లభిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా గొప్ప గొప్ప వ్యక్తులు మీ కుటుంబాన్ని సందర్శిస్తూ ఉంటారు. అలాగే రవి కూడా సెప్టెంబర్ 17 తర్వాత ఆటోమేటిక్గా సుమారు 10 రోజుల పాటు ఈ బుధ రవులు కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అన్నది మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, హోదా పెరగడం కానీ, కొత్త ఉద్యోగం కానీ ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారికి కొన్ని స్థిరాస్తికి సంబంధించినవి, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు కుజగ్రహ అనుగ్రహం కోసం కుజగ్రహ పరిహారం చేసుకోవడం వలన మరింత హ్యాపీగా ఈ నెల గడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. సింహరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభం అన్నది చాలా అనుకూలంగానే ఉండడం జరిగింది. ప్రధానంగా కుజుడు 11వ స్థాన సంచారం సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. చతుర్థ స్థానాధిపతిగా లాభస్థితి, స్థిరాస్తులపైన ఆదాయం లభిస్తుంది. మాతృ సౌఖ్యం, తల్లి తరపు బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇక భాగ్యాధిపతిగా గురువులు, తండ్రి గారి సహకారం, అధికారుల నుంచి మీకు హెల్ప్ లభిస్తూ ఉంటుంది. మీరు చేసే ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా మీకు చాలా వరకు అంటే ప్రధానంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన ధనం సకాలంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక ఈ రవి సెప్టెంబర్ 17 తర్వాత ధనస్థానంలోకి రావడం, అలాగే బుధుడు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం వల్ల మళ్ళీ మీకు ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ప్రయత్నాలు ఏమి నెరవేరుతుంటాయి. మీరు చాలా తెలివితేటలుగా, నైపుణ్యంగా మాట్లాడి అవతల వాళ్ళని ఒప్పించి ఏదో విధంగా కన్విన్స్ చేయడం జరుగుతుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ, ఎవరికో ఒకరికి హోదా పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ గౌరవం అన్నది పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాశి యందు ఉన్నటువంటి కేతువు సాధారణంగా సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమ శని ప్రభావం వల్ల మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా సమయానికి అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడం వల్ల కొంత మాట పడడం కానీ, కొన్ని అనుకోని అవాంతరాల ద్వారా కొన్ని ప్రయత్నాలు విఫలం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా అష్టమ శని ఏదో విధంగా జాతకుడిని అవమానపరచడం కానీ, సడన్గా ఏదో ఒక కొత్త రూలో కొత్త వ్యక్తితో ప్రవేశించి మొత్తం ఇప్పటిదాకా చేసినటువంటి వర్క్ అంతా డ్యామేజ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ 2 గ్రహాల్ని ఈ జాతకులు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కేతువు, ఒకటి శని. ఈ 2 గ్రహాలకి జాగ్రత్తగా పరిహారం చేసుకోవడం మంచిది. బట్ యాస్టీజ్గా మనకి సప్తమ స్థానంలో రాహు కూడా మీరు ఎప్పుడు ఏ తప్పు చేసి దొరుకుతారా, మీ మీద ఆధిపత్యం చెలాయిద్దామా, మిమ్మల్ని విమర్శిద్దామా,
మిమ్మల్ని ఏదో విధంగా అణగదొక్కుతా ఉన్న ప్రయత్నంలో మీ యొక్క అపోజిషన్ వారు ఎప్పుడూ కూడా మీ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. అందువల్ల పార్ట్నర్స్ వల్ల కానీ అలాగే అధికారుల వల్ల కానీ కొంతవరకు కొన్ని అవాంతరాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారికి రాశి అందే రవిగ్రహం కూడా 17వ తారీఖు వరకే ఉన్నది. అంటే చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెన్స్గా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత పెద్దవారినైనా సరే జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వారి నుంచి ఫేవర్ పొందే అవకాశం ఉంది. అంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సముచిత గౌరవం లభిస్తూ ఉంటుంది. సో ఇది ఒక మంచి కాంబినేషన్ అన్నమాట. అంటే సింహరాశిలో రాశ్యాధిపతి రవి ఉండడం వలన కాన్ఫిడెన్స్ పెంచుతాడు. యోగకారకుడు కుజుడు లాభస్థానంలో ఉండడం వలన సహకారం, బంధువుల సహకారం, అన్నదమ్ముల సహకారం, స్టాఫ్ సహకారం లభిస్తూ ఉంటుంది. సో ఇదంతా ఓకే, బాగుంది. ఈ 19వ తారీఖు నుంచి కుజుడు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా కొన్ని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా చతుర్థ స్థానాధిపతి 12వ స్థానంకి వచ్చినప్పుడు స్థానచలనం జరిగే అవకాశం ఉన్నది. అంటే కొంతమందికి విదేశ అవకాశాలు కూడా వారి వారి స్థాయిని బట్టి, ప్రయత్నాన్ని బట్టి లభించే అవకాశం ఉన్నది. ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా ఒక విలువైనటువంటి అసెట్ చేజారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే రుణదాతల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడడం వల్ల వారికి ఏదో విధంగా ఫైనాన్స్ పరంగా సర్దుబాటు చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో స్థిరాస్తి అమ్మడం కానీ, కొంతకాలం స్థిరాస్తి హామీగా పెట్టి ధనం తేవడం కానీ, ఇటువంటి అడ్జస్ట్మెంట్ కంపల్సరీగా కొన్ని అర్జెంటు బాకీలు తీర్చవలసి ఉంటుంది. అలాగే భాగ్యాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల అనుకోకుండా విదేశ ప్రయాణం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, అలాగే మీరు మీ యొక్క తండ్రి గారికో, గురువులకో, పెద్దవారికో కొంతవరకు వారిని ఏదన్నా పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నంలో కొంత ధనాన్ని వారి కోసం ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే కుజుడు 12లో ఉంటూ గురువు కూడా అక్కడే ఉన్నాడు. గురువు కుజుడు కలిసినప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది ఇమీడియట్గా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ స్థిరాస్తి అమ్మేద్దామంటే ఇమీడియట్గా అమ్మేదాకా నిద్ర పట్టదు. మనకి ఏదో డబ్బులు ఎవడ ఇవ్వాలంటే అది వసూలు చేసేదాకా గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైనా 12లో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా అవుట్ గోయింగ్, మన దగ్గర నుంచి పోయే వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు అధిక ధన వ్యయం, బంధువులతో విరోధాలు, కొన్ని మీ కింద పనిచేసే వారి వల్ల కొంత నష్టాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా శుక్రుడు మనకి దశమాధిపతిగా తృతీయ స్థానంలో స్వక్షేత్రంలోకి రావడం వల్ల కొన్ని కొత్త ప్రయత్నాలు నెరవేరుతాయి. ఎవరైతే ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళు ఉద్యోగపరంగా మారే ప్రయత్నాలు కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. ఇది సినిమా రంగం, మీడియా, టీవీ, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఆదాయం కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. బట్ ఏదైనా కొంతవరకు ఈ సింహరాశి వారు ఈ నెల కూడా మీ జీవితం పోరాటంగానే సాగుతూ ఉంటుంది. ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ కానీ చాలా విపరీతమైనటువంటి టైట్ ఈ జాతకులకి ఈ నెలలో ఏర్పడుతుంది. కాబట్టి మీరు ప్రధానంగా శని భగవానుడికి, కేతుగ్రహానికి ఏదో విధంగా మీకు నచ్చిన విధంగా పరిహారాలు చేసుకుంటే చాలా వరకు ఈ కఠినమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు నెమ్మదిగా వీడి యొక్క అదృష్టం పెరుగుతూ ఉంది. అలాగే ఆదాయ వనరులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల ప్రారంభంలో పరిశీలించినప్పుడు కుజుడు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. కుజుడు ప్రస్తుతం దిగ్బలుడై మిథున రాశిలో దశమ స్థాన సంచారం జరుగుతుంది సెప్టెంబర్ 19వ తారీఖు వరకు. అంటే ఇంచుమించుగా కుజుడు మీకు దశమ స్థానంలో అత్యంత బలవంతుడై ఉండడం వలన వృత్తిపరంగా చాలా కఠినంగా, చాలా సక్సెస్ఫుల్గా వృత్తి నిర్వహించడం జరుగుతుంది. కంపల్సరీగా వృత్తిపరంగా మీరు మారే అవకాశం ఉంటుంది. అది డిపార్ట్మెంట్ మారచ్చు, సీటు మారచ్చు, కొంతమందికి ఉద్యోగమే మారే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగాన్ని రిజైన్ చేసి స్వతంత్ర వృత్తి ప్రారంభించడానికి కూడా ఈ స్థితి చాలా బలంగా ఉంది. అయితే మనకి ఈ ప్రస్తుతం 12వ స్థానంలో రవి, సెప్టెంబర్ 17 వరకు 12లో ఉన్నటువంటి రవి అధికారుల వల్ల ఇబ్బందులు,
అనారోగ్య సమస్యల వల్ల ధన వ్యయం, పెద్దవారికి ఏదో విధంగా ఆర్థిక సహకారం చేయవలసి రావడం, కొంత ఒత్తిడి అధికారుల వల్ల ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా సెప్టెంబర్ 17 తర్వాత ఈ రవి ఎప్పుడైతే మళ్ళా కన్యా రాశిలో ప్రవేశించాడో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అంటే కన్యా రాశి వారికి వృత్తిపరంగా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కొత్త వృత్తిలో ప్రవేశించాలనుకున్నా, చేస్తున్న వృత్తిలో మరింత కష్టపడి వేరే అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేస్తున్నా చాలా వరకు సక్సెస్ఫుల్గా మీ యొక్క నైపుణ్యం వృత్తిపరంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ సహకరిస్తూ శుక్రుడు, ఈ కన్యా రాశి వారికి బుధుడు కన్నా శుక్రుడే చాలా ఇంపార్టెంట్ గ్రహం, భాగ్యాధిపతిగా. మరి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి చాలా రోజుల పాటు ఎక్కువ రోజులు ఈ తులారాశిలో స్వక్షేత్రంలో సహకరించడం వలన కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది స్త్రీలకి చాలా చక్కని అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరు స్త్రీలు ఉన్నా అంటే మీ భార్య కానీ, కుమార్తె కానీ, కోడలు కానీ, వాళ్ళు నైపుణ్యానికి తగ్గ విధంగా సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ రంగంలో అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నవారికైనా స్త్రీలకు ప్రధానంగా వృత్తిపరమైనటువంటి సక్సెస్ వస్తుంది. వారికి అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి విభేదాలు అంటే భార్యాభర్తల మధ్య, అక్క చెల్లెల మధ్య విభేదాలు చాలా వరకు సమసిపోతాయి. ఏదో ఒక శుభకార్యం, పెళ్లి లాంటిదో, పెళ్లి చూపులు లాంటివో, పెళ్లికి సంబంధించింది అంటే శుక్రుడు వివాహకారకుడు కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. ఈ ప్రయత్నంలో ఈ శుభకార్యాన్ని దాని తర్వాత స్థితి అంటే మనకి సెప్టెంబర్ 10 వరకు కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు. 19వ తారీఖు నుంచి లాభస్థానంలోకి వస్తాడు. ఆటోమేటిక్గా మీకు కుజుడి యొక్క కారకత్వాలు అనుకూలిస్తాయి. అంటే బంధువులు సహకరిస్తారు. అలాగే మీ తోడబుట్టిన వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం అంటే అష్టమాధిపతి లాభస్థితి ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ, ఏదైనా ఈ వీలునామా ద్వారా కానీ, పూర్వీకుల ఆస్తి కానీ, భార్య తరపు నుంచి కానీ సడన్గా మీకు ఇన్కమ్ లభించే అవకాశం ఉంది. అంటే దీనికి ఓన్లీ కుజుడే కాకుండా మనకి గురువు కూడా అక్కడ 11వ స్థానంలో ఉన్నాడు. అంటే చతుర్థాధిపతిగా లాభస్థితి, భూముల వలన, తల్లిగారి బంధువుల వలన, మదర్ సహకారంతో మీకున్నటువంటి టాలెంట్ ద్వారా, నైపుణ్యం ద్వారా వచ్చే అవకాశం ఉంది. అలాగే సప్తమాధిపతి గురువు లాభస్థానంలో భార్యకి ప్రమోషన్ రావడం కానీ, భర్త గారి యొక్క జీతం హోదా పెరగడం కానీ. సో ఈ విధంగా మీకు ఈ 2 గ్రహాలు సహకరించడం కంప్లీట్గా మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఇంతకాలంగా, అంటే మీ భార్య ఉద్యోగం కొరక, మీ పిల్లవాడి ఉద్యోగం కొరక, లేదా సొంత గృహం కొనుక్కోవాలని మీ ఆలోచన, ఏదైనా మీకు అన్నదమ్ముల నుంచి సహకారం, ఇవన్నీ ఈ సమయంలో కన్యా రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి బుధుడు రాశ్యాధిపతిగా ఈ సెప్టెంబర్ 7వ తారీఖున స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఉచ్చస్థితిలోకి మారడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా సక్సెస్ఫుల్గా మంచి స్కాలర్షిప్ రావడం కానీ, మంచి ప్రతిభ కనబడడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఈ బుధుడి వల్ల మీకు భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఒక యోగం ఏర్పడుతుంది. దీనివల్ల జాతకుడు చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెన్స్గా వ్యవహరించడం జరుగుతుంటుంది. చేపట్టిన ప్రతి పనిలో నైపుణ్యవంతంగా, సక్సెస్ఫుల్గా, విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. సో మీకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. దూరమైనటువంటి బంధువులు, అది విదేశంలో ఉండొచ్చు, స్వదేశంలో ఉండొచ్చు, దూరమైనటువంటి బంధువులు మళ్ళీ మీ కుటుంబంలో కలిసి అదే కుటుంబం అంతా హ్యాపీగా, సంతోషంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా కన్యా రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుకుజులు, ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం, రాశి అందు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని చాలా సక్సెస్ఫుల్గా పెంచడం జరుగుతుంది. మంచి గుర్తింపు, హోదా కూడా ఈ రాశి వారికి నెమ్మదిగా ఇంప్రూవ్ చెందుతూ వారు ఏంటో రుజువు చేసుకునే సమయం ఈ రాశి వారికి రావడం జరిగింది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. తులారాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు వీళ్ళకి ప్రధానంగా 6వ స్థానంలో రవి, దశమ స్థానంలో గురువు,
చాలా బలంగా ఉండగా వీటికి అదనపు బలంగా శుక్రుడు ఈ నెల 2వ తారీఖు నుంచి తులారాశిలో ప్రవేశించడం జరిగింది. సుమారుగా అక్కడ 2 నెలల పైన సుదీర్ఘకాలం పాటు ప్రయాణించే ఈ శుక్రుడు అదే రాశిలో వక్రగమనం పొందడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికోసం ప్రత్యేక వీడియో చేయడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి మీ జీవితంలో ఒక గొప్ప రోజులు, అంటే ఒక అదృష్టకరమైన ఆనందకరమైనటువంటి రోజులు ప్రారంభమైనట్టే. అలాగే మీ యొక్క పెద్దవారి యొక్క, మీ కుటుంబ పెద్దలో తండ్రి గారి యొక్క అనారోగ్య కారణాల వల్ల వాళ్ళ హాస్పిటల్లో చేరడం వల్ల వైద్యపరమైనటువంటి ఖర్చులు మొదలగువైనవి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంటే నెమ్మదిగా ఆదాయం వస్తూ అవి మళ్ళీ ఆటోమేటిక్గా ఖర్చులు కూడా పెరగడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా మీకు దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం ఈ సెప్టెంబరు 19వ తారీఖున కుజుడు కూడా దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే 2 శుభగ్రహాలు, అంటే ఒక విధంగా కుజుడు దశమంలో దిగ్బలుడై ఉంటాడు, ఆల్రెడీ ఉచ్చ గురువు, ఈ 2 కూడా మీకు వృత్తిపరంగా కొంత సక్సెస్ని, ప్రధానంగా వృత్తి మారాలనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. ఒకేసారి 2 వృత్తులు నిర్వహించడం కానీ, ప్రధానంగా మీరు మీ యొక్క వృత్తిని చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదో వ్యాపార రంగంలో ఉన్నారు, వేరే రంగంలోకి, రాజకీయ రంగంలోకి మారచ్చు, సినిమా ఇండస్ట్రీలోకి మారచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలోకి మారచ్చు. ఈ విధంగా మీరు మీ యొక్క వృత్తి వ్యవహారాలని మార్చడం కానీ, ప్రజాసేవ కొరకు, అంటే ఏదన్నా మనం సంపాదించింది చాలు 10 మందికి ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చెయ్యాలనే మీ ఆలోచన కూడా ఈ సమయంలో దానికి పునాది పడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా సేవా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరో ఒకరు మీకు బ్యాక్గ్రౌండ్గా, ఒక యోగి, ఒక గురువో, ఒక ప్రొఫెసర్ లాంటి వాళ్ళు, ఒక సైంటిస్ట్ లాంటి వాళ్ళు, బాగా మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో బాగా అనుభవజ్ఞమైన వ్యక్తులు మీకు సహకరించే అవకాశం ఉంటుంది. వారి యొక్క సహకారంతో మీరు కొత్త ప్రయత్నాలు చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకా శని భగవానుడు 6వ స్థానంలో వక్రగమనం పొందడం జరిగింది. దానివల్ల ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. గతంలో మీరు ప్రయత్నం చేసి వదిలివేసిన ప్రయత్నం వల్ల నెరవేరవచ్చు. మొత్తం మీద ఉద్యోగంలో కొన్ని కీలకమైన మార్పులు, వృత్తిపరంగా చాలా హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఏ వ్యాపారంలో ఉన్నా సరే 100% దాని ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఓనర్ అయినా, ఒక నిర్మాణ రంగంలో ఉన్న మీ యొక్క వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు కొన్ని కొత్త అనుభవాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొత్త వాహనం రావచ్చు, కొత్త గృహప్రవేశం చేయొచ్చు, కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఇక ఆదాయపరంగా మనం ఆలోచించినప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖు వరకు రవి లాభస్థాన సంచారం, అంటే ప్రభుత్వ సంపద, ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వ వర్క్స్, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. తండ్రి గారు లేదా సంతానం యొక్క అనుకూలత, వాళ్ళ సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళ పిల్లలు అనుకోండి, రవి తండ్రి కారకుడు అవుతూ ఉంటాడు. అదే పెద్దవాళ్ళు అయినప్పుడు పుత్ర సంతానానికి కూడా రవే కారణం అవుతుంటాడు. అంటే రవి స్వక్షేత్రంలో లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ప్రభుత్వ మూలకంగా, బంధువుల మూలకంగా సపోర్టు, హెల్ప్ లభిస్తూ ఉంటుంది. ఇక భాగ్యాధిపతి బుధుడు సెప్టెంబర్ 7 వరకు లాభస్థాన సంచారం వల్ల వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత పెరిగే అవకాశం ఉంది. విద్యా సంస్థలు నడుపుతున్న వారికి చక్కని ఆదాయం లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకి స్కాలర్షిప్లు లాంటివి లభించే అవకాశం ఉన్నది. అయితే మనకి సెప్టెంబరు 7వ తారీఖున బుధుడు 12వ స్థాన ప్రవేశం జరుగుతుంది. అంటే మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా దానికి తగు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దూర ప్రాంతం వెళ్ళాలనే మీ ఆలోచన, దానికి తగు ప్రయత్నాలు చేసుకోవడం జరుగుతుంది. వేరొక ప్రాంతంలో మీ యొక్క వ్యాపార విస్తరణ, దానికి తగిన పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 12వ స్థానంలో బుధుడు వచ్చినప్పుడు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపార అభివృద్ధికి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా మోడర్న్గా మీ వ్యాపారాన్ని మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇదే 11లో ఉన్నటువంటి రవి
సెప్టెంబర్ 15న 12వ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఇది ఒక విధంగా అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా సకాలంలో చెల్లించిన వారికి మీద అధికారుల యొక్క ఒత్తిడి, రైట్స్ లాంటివి ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా నిరుద్యోగులకి ఇది గొప్ప సక్సెస్ఫుల్ టైం అన్నమాట. ఇక ఇవన్నీ బాగున్నప్పుడు కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల కొన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అత్యాశకు పోయి ఏదన్నా షేర్ మార్కెట్, స్పెక్యులేషను, జోదం అటువంటి వాటిలో పాల్గొనడం వల్ల ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీద కన్నా ఇతర విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల కొంతవరకు విద్యకి ఆటంకాలు కలిగే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ తులారాశి వారికి రాశిలో ప్రవేశించిన శుక్రగ్రహ ప్రవేశంతో వివాహపరంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. అలాగే జీవితం చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ప్రధాన గ్రహాలన్నీ సహకరించడంతో ఎక్కువ శాతం వీరి యొక్క జాతక ప్రభావం ఈ రాబోయే ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థాన సంచారం. ఇది జాతకుడికి చేసే ప్రయత్నాలు సడన్గా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది ఈ నెలలో ఈ సెప్టెంబర్ 18వ తారీఖు లోపల వచ్చే అవకాశం ఉన్నది. అదే భూమి వల్ల కానీ, స్థిరాస్తుల వల్ల కానీ, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ ద్వారా ఆర్థికంగా సడన్గా మీకు ఫైనాన్స్ రిలీజ్ అవుతుంది. అది మీకు కుటుంబ అవసరాలకి సడన్గా సహాయపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ప్రధానంగా మనకి ఈ బుధుడు సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా మీకు అదనపు ఆదాయం ఏర్పడుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత ఇన్కమ్ ఏర్పడడం జరుగుతుంటుంది. ఏదో కారణాల వల్ల, అంటే నెంబర్ 2 ఇన్కమ్ లాగా, బ్లాక్ మనీ లాగా మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కొంతమంది కొత్త స్నేహితులు మీకు ఏర్పడడం జరుగుతుంటుంది. వాళ్ళ వల్ల కొన్ని రహస్యాలు తెలుసుకోవడం కానీ, వ్యాపార పరంగా కొన్ని మెళకువలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. బట్ అలాగే మనకి సెప్టెంబర్ 17 తర్వాత రవి కూడా 11వ స్థానంలోకి వచ్చి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకి అటు దశమాధిపతి లాభస్థితి, లాభాధిపతితో కలిసి ఉండడం వల్ల ఇది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేట్ ఉద్యోగులకు కానీ వృత్తిలో సడన్గా ప్రమోషను, హోదా, ఆదాయం లాంటివి పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా స్త్రీల విషయంలో వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మరి మిగతా గ్రహాల పైన పంచమ స్థానంలో శని వక్రగమనం పొందడం వల్ల ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషను, ఈ జోదం, పేకాట, ఈజీ మనీ వాటిలో మాత్రం చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ప్రేమికుల మధ్య ఒక విధమైన ఎడబాటు లాంటిది, మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో చాలా జాగ్రత్త పడడం మంచిది. అంటే 5వ స్థానాధిపతి సప్తమాన్ని కూడా చూస్తుంటాడు, 5లో ఉన్న శని. దానివల్ల వివాహాలు కూడా వాయిదా పడుతుంటాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొన్ని విభేదాలు రావడం జరుగుతుంటుంది. అంటే వచ్చిన ధనం ఏ విధంగా చేయాలి ఏంటన్న విషయంలో పరస్పర విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ శుక్రుడు సప్తమాధిపతిగా, మనకి వ్యయాధిపతిగా లాభస్థానంలో ఇంచుమించుగా ఉంటూ 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖున వ్యయస్థానంలోకి రావడం జరుగుతుంది. సో దానివల్ల మీకు జీవిత భాగస్వామి వల్ల, అంటే భార్య అయితే భర్త వల్ల, స్త్రీ అయితే భార్య వల్ల, మొత్తం మీద జీవిత భాగస్వామి వల్ల కొంత అనుకోని నష్టం జరిగే అవకాశం ఉంది. సడన్గా మీ భర్త లేదా మీ భార్యకి అనారోగ్య కారణాల వల్ల ఈ ధనం కొంత వ్యయమయ్యే అవకాశం ఉన్నది. ఇదే సమయంలో కొన్ని కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో కారణం వల్ల వైఫ్ దూరం అయినప్పుడు ఇతరులు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. దానికి 12వ స్థానంలో శుక్రగ్రహంతో కొన్ని కొత్త అనుభవాలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమంలో పాపగ్రహాలు సంచరించే సమయంలో జాతకుడు కొన్ని కార్యక్రమాలు రహస్యంగా చేస్తూ ఉంటాడు. ఎవరికి తెలియకుండా తన ఎంటర్టైన్మెంట్ కోసం, తన ఆనందం కోసం చేస్తూ ఉంటాడు.
అవి సడన్గా బయటపడి కొంత అవమానాన్ని కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సెప్టెంబర్ 19 తర్వాత మరి భాగ్యస్థానంలోకి కుజగ్రహ ప్రవేశం ఆల్రెడీ అక్కడ ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ధనయోగం జాతకుడికి స్టార్ట్ అవుతుంది. మరి మీ సంతానం వల్ల కానీ, మీ తండ్రి గారి వల్ల కానీ, పెద్దల వల్ల, మీ యొక్క దైవభక్తి వల్ల చాలా కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. పిల్లల అభివృద్ధి విషయంలో మీకు ఒక సంతోషకరమైనటువంటి వార్త మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక ఈ నెల ప్రారంభంలోనే కొద్ది రోజుల పాటు అంటే మనకి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు దశమ స్థానంలో రవి బుధుల కలయిక. ఇది మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుతూ ఉంటుంది. సడన్గా ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది అన్నమాట. సడన్ చేంజెస్ కానీ, ఇంప్రూవ్మెంట్ రావడం కానీ, వృత్తిపరమైన మార్పులు రావడం జరిగింది. ఇది ప్రభుత్వ అధికారులకి వృత్తిలో హోదాతో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. లేదంటే భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరికి అనారోగ్యమైన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇవన్నీ కూడా ఇతరుల ఆసరా తీసుకొని మీ జీవితంలో ఇతరులు ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాన్ని కొంతవరకు మీరు అవాయిడ్ చేసుకోవడం మంచిది. ప్రారంభంలో అది మీకు అనుకూలంగా ఉన్న తర్వాత దాని పరిస్థితులు విపరీతంగా మారే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక రకాల ఎదురు దెబ్బలు, అనేక రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితం ప్రతిరోజు కూడా, ప్రతి నెల ప్రతిరోజు కూడా పోరాటంలాగానే ఉంటుంది. ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి లైఫ్ వాళ్ళ జీవితంలో పొందలేకపోతుంటారు. ఎప్పుడూ ఏదో మానసిక ఒత్తిడి, మానసిక అలజడి, ఏదో ఒక భయం వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన బలహీనత. అయితే వీళ్ళు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా అవన్నీ బయటపడకుండా చాలా గాంభీర్యంగా ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ సడన్గా ఏదైనా సంఘటన జరిగినప్పుడు చాలా భయస్థులై ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి ఈ వృశ్చిక రాశి వారికి మరి 4వ స్థానంలో రాహు కూడా కొంతవరకు గృహంలో మనశ్శాంతి లేకపోవడం, వ్యక్తుల మధ్య విభేదాలు ఇవన్నీ ఇబ్బంది పెడుతుంటాయి. బట్ ఏదైనా కొంతవరకు ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత నుంచి ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 నుంచి కూడా రవి లాభస్థానంలో రావడం వల్ల జాతకంలో ఉన్నటువంటి వివిధ దోషాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారు రాహు మరియు శని గ్రహాలకి పరిహారం చేయించుకుంటే మంచిది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు వీరికి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు లాభస్థానంలో సుదీర్ఘకాలం పాటు సంచరించడంతో వీళ్ళ జీవితంలో దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందే అవకాశం ఉన్నది. శుక్రుడు ఈ రాశి వారికి షష్ఠ లాభాధిపతిగా ఉంటాడు. అంటే వీరి జీవితంలో చిన్నగా మొదలైనటువంటి సమస్య చాలా పెద్దది అవుతూ ఉంటుంది. 1,00,000 రూపాయలతో మీ జీవితం ప్రారంభిస్తే అప్పుతో అది 1,00,00,000 రూపాయల దాకా పెరిగి జీవితంలో తీర్చలేని విధంగా మారుతూ ఉంటుంది. చిన్నగా మొదలైనటువంటి స్నేహం, ఎవరితోనో ఒక ఫ్రెండ్షిప్ చేశారు, మీరు చిన్నగా స్నేహం మొదలైంది, విడదీయని బంధంగా మీ జీవితాంతం ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనప్పటికీ కూడా శుక్రుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఈ రాశి వారికి స్త్రీ లాభం కలుగుతుంది. స్త్రీల వలన సహకారం లభిస్తుంది. చాలా వరకు పెద్ద మొత్తంలో చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ గౌరవప్రదమైనటువంటి హోదా లాంటిది రాబే అవకాశం ఉంది. అంటే ఏదైనా రాజకీయ నాయకులకు కానీ పెద్దవారికి కానీ ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో ఒక విద్యా సంస్థలోనో ఎందులో ఒక దాంట్లో మీకు ఒక గౌరవప్రదమైనటువంటి నామినేటెడ్ పోస్ట్ రావడం కానీ ఏదైనా ఒక హోదా లాంటి గౌరవం, ఒక ప్రభుత్వ హానర్ మీకు లభించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలతో పాటు వేరొక చోట కూడా మీ కొత్త బ్రాంచ్ కానీ వ్యాపార వ్యవహారాలు కానీ స్టార్ట్ చేసే అవకాశం అయితే 100% ఈ రాశి వారికి సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 27 మధ్యలోనే ఈ అవకాశం మీకు ఉంటుంది. సెప్టెంబర్ 27 తర్వాత మళ్ళా బుధుడు తులారాశిలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శుక్రగ్రహంతో కలియడం జరుగుతూ ఉంటుంది. సో ఇది షష్ఠ దశమాధిపతుల కలయిక లాభస్థానంలో ఉండడం వల్ల
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే స్త్రీలతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఉన్నత విద్య ఆశించే వాళ్ళకి అంటే పీజీ లాంటి డబుల్ డిగ్రీ ఆశించే వాళ్ళకి ఆ సమయంలో అనుకూలత ఏర్పడుతుంది. బాగా మేధావి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, బాగా రిచ్ సర్కిల్లో ఉన్నటువంటి మిత్ర బృందం మీకు ఏర్పడుతూ ఉంటుంది. వారితో కలిసి మీరు ఏదైనా ఒక వివాహ వేడుకలో కానీ పుణ్య కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిపరంగా ఏదైనా ప్రమోషన్ కోరుకునే వాళ్ళు కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారమో ఉద్యోగం చేసి ధనం సంపాదించాలనుకునే వాళ్ళకి ఈ లాభస్థానంలో ఉన్నటువంటి చుక్కుడు చాలా సహకరిస్తాడు. అలాగే వివాహ విషయంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా మరి స్త్రీ వివాహం లభించే అవకాశం ఉంది. మగవారికి ఆడవాళ్ళకి కూడా లభిస్తూ ఉంటుంది. మొత్తం మీద శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఒక కొత్త స్నేహం, ఒక కొత్త మిత్రులు మీ జీవితంలో ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి కుజుడు ప్రస్తుతం సప్తమ స్థాన సంచారం, అంటే పంచమాధిపతిగా సప్తమ స్థాన సంచారం అన్నది ప్రేమ వివాహం జరిగే సూచనలు కనబడుతుంటాయి. అయితే ప్రేమించిన వారు వివాహానికి వెళ్ళే ముందు అనేక రకాల సమస్యలు చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఆ చివరి నిమిషం దాకా సస్పెన్స్గానే జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా సడన్గా మీరు ప్రేమించిన, అనుకున్న, ఇష్టపడిన వివాహం కాకుండా వేరొకరితో వివాహం సడన్గా జరిగే అవకాశం ఉంది. అది అందరికీ కాదు, మిగతా జాతక విశేషాలను బట్టి మొత్తం మీద ప్రేమ బ్రేకప్ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రధానంగా ఈ 7వ తారీఖున, సెప్టెంబర్ 7వ తారీఖున బుధుడు దశమ స్థానంలో ప్రవేశిస్తూ భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. సుమారుగా కొద్ది రోజులు, ఒక 20 రోజుల పాటు దశమంలో బుధుడు మీకు కొన్ని కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే విద్యార్థులకు కానీ వ్యాపారస్తులు కానీ అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం లభిస్తుంది. కొంత హార్డ్ వర్క్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఇంకొక ప్రస్తుతం భాగ్యస్థానంలో రవి సంచారం జరుగుతుంది. దానివల్ల మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, పెద్దవారిని కలుసుకోవడం, పెద్దవారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఇవన్నీ కూడా సెప్టెంబర్ 17 తర్వాత రవి కూడా దశమ స్థానంలోకి వస్తాడు. అప్పుడు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, భాగ్య రాజ్యాధిపతి యోగం, అలాగే నిపుణ యోగం అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా, వ్యక్తిపరంగా, హోదాపరంగా బాగున్నప్పుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం, పైపెచ్చు వక్రగమనంతో ఉన్నటువంటి శని అత్యంత బలవంతుడై చతుర్థ స్థాన సంచారం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో ఆందోళన కలిగించవచ్చు. విద్యార్థులకు కొంతవరకు విద్యాభంగం వచ్చే అవకాశం ఉంటుంది. మనసుకి కష్టం కలిగించే సంఘటనలు మీ జీవితాన్ని చాలా స్ట్రగుల్ పెడతా ఉంటాయి. అంటే అది మీ యొక్క ప్రవర్తన బట్టి, మీ యాటిట్యూడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఏదో చాలా రహస్యంగా, చాలా సీక్రెట్గా చేద్దాం అనుకునే పని తెలియడం వల్ల అది అయిన వాళ్ళ దగ్గర నుంచి కొంత విభేదాలు రావడం కానీ, కొంత మనసుకు కలిగించే సంఘటనలు ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. బట్ ఏదైనా ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ నెలలో మీకు ఫేవర్గా జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సహకారం 100% మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీతో కలిసి పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద సంస్థల వారు మీకు ప్రోత్సహించడం కానీ, మీతో కలిసి పనిచేయడం కానీ, కొంతమంది కొత్త బలమైన మిత్రులు మీకు ఏర్పడి మీ యొక్క ప్రగతికి వాళ్ళు మరింత సహకరించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు శనిగ్రహ అనుగ్రహం కోసం శనిగ్రహాన్ని పరిహారం చేసుకుంటే మంచిది. పనిలో పని శుక్రగ్రహాన్ని కూడా పరిహారం చేసుకుంటే స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. మకర రాశి వారికి ఈ నెల గ్రహస్థితి పరిశీలించినప్పుడు యాస్టీజ్గా శని భగవానుడు అత్యంత అనుకూలమైన స్థితిలో ఉండడం జరిగింది. అయితే ఈ నెలంతా కూడా వక్రగమనంలో ఉండడం వల్ల జరిగిపోయినటువంటి సంఘటనలే తిరిగి మళ్ళా జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక సమస్య మనకు పరిష్కారం అయింది, దీని నుంచి పూర్తిగా మనం బయటపడ్డాం అనుకున్న వెంటనే మళ్ళా తిరిగి ఆ సమస్య ప్రారంభమయ్యడం జరిగే అవకాశం ఉంది. అది కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక ప్రయత్నం చేసాం, ఏదో పెళ్లి చేసాం, లేదంటే వీడికి ఉద్యోగం వచ్చింది, విదేశం పంపించాం, చదువు నిమిత్తం బయటికి పంపించాం అనుకుంటాం. కానీ ఏదో కారణం వల్ల మళ్ళీ వాపసు రావడం వల్ల తిరిగి మళ్ళా
స్టోరీ మొదలయ్యే అవకాశం ఉంది. తిరిగి మళ్ళా కుటుంబ సమస్యలు యథాతథంగా ఉంటాయి. దానికి ఖర్చు పెట్టిన ధనమంతా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏంటంటే ఫైనల్గా ఈ రాశి వారికి రిలీఫ్ ఏంటరా అంటే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు దశమ స్థాన సంచారం ప్రారంభమైంది. సుమారుగా ఈ నెలంతా ఉంటాడు. ఇంకా పై వచ్చే నెల కూడా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో శుక్రగ్రహం కూడా వక్రగమనం పొందడంతో ఆటోమేటిక్గా ఈ రాశి వారికి ఏర్పడినటువంటి మాలవీయ మహాపురుష యోగం అన్నది వృత్తిపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ ప్రయత్నం ఫలించవచ్చు, ఉద్యోగపరమైన ప్రయత్నం ఫలించవచ్చు. ఎవరైతే సినిమా, మీడియా, టీవీ రంగాల్లో ఉన్నారో, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నారో వారికి కొంత ఆశాజనకమైనటువంటి వార్తలు రావడం జరిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగపరంగా ఏదైనా గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రావచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవచ్చు, అలాగే ఉద్యోగపరమైన మార్పు కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి సుమారుగా ఈ శుక్రుడు మీకు 2 నెలల పైన ఈ తులారాశి సంచారంలో మీకు ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కుజుడు 6వ స్థాన సంచారం కూడా కొన్ని కొత్త సమస్యల్ని అంటే సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒక కోర్టు సమస్య కానీ, ఒక పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ కానీ, ఒక పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో కుటుంబ కలహాల కారణం వల్ల, భూమి తగాదాల వల్ల, అన్నదమ్ముల తగాదాల వల్ల, భార్యాభర్తల విభేదాల వల్ల కొన్ని సమస్యలు అది కోర్టు దాకానో పెద్ద మనుషుల దాకా వెళ్తుంది. కానీ తీర్పు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. బట్ దానివల్ల మీ నేమ్ అండ్ ఫేమ్కి చాలా డ్యామేజ్ కలిగే అవకాశం ఉన్నది. అంటే ఈ 2 గ్రహాలు మీకు ఫేవర్గా ఉంటూనే ఇబ్బంది పెట్టడం జరుగుతాయి. తర్వాత మళ్ళీ సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి చాలా వరకు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. తృతీయ వ్యయాధిపతిగా గురువు 7వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల భగవంతుడి అనుగ్రహం వల్ల అయితేనే, పెద్దల ఆశీర్వాదం వల్ల అయితేనే మీ యొక్క ప్రతి సమస్య కూడా సాల్వ్ అవుతుంది. అయినప్పటికీ కూడా కొంత నేమ్ అండ్ ఫేమ్, కొంత ధనం నష్టం జరుగుతూ ఉంటుంది. బట్ దానికి ఇంకా ఇబ్బంది పెట్టే సూచనలు ఏంటంటే అంటే 8వ స్థానంలో రవిగ్రహ సంచారం, అధికారుల వల్ల ఇబ్బందులు, సడన్గా కొన్ని వార్తలు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అది ఏదన్నా పెద్దవారికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందనో, ఏదన్నా జరగకూడదు జరిగిందనో, లేదంటే ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడం కానీ, ఉద్యోగం పోవడం కానీ, ఇలాంటి సడన్గా కొన్ని వార్తలు ఆర్థిక పరంగా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీకు సమస్యలను తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. బట్ సేమ్ టైం బుధుడు కూడా 8వ స్థాన సంచారం కొంతవరకు సడన్గా కొంత వ్యాపారపరమైన నష్టం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు ఈ సమయంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే కొంతవరకు మనకి ఈ సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత బుధుడు 9వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంతవరకు మీకు కొంత రిలీఫ్ లభిస్తూ ఉంటుంది. ఏదో ఒక ఆశ మళ్ళీ మీకు ప్రారంభమై పర్వాలేదు, మళ్ళీ జీవితంలో మనం పుంజుకోగలం, మనకి సహకారం లభిస్తుంది అన్నటువంటి భరోసాతో కంప్లీట్గా మీరు మళ్ళా మీ యొక్క జీవితాన్ని అంటే ఎప్పుడూ మకర రాశి వారికి జీవితంలో ఏదో పోరాటం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత సమస్యలే కాక ఇతరుల సమస్యలే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల మళ్ళీ ఏదో ఒక ఆసరా మీకు లభించడంతో మళ్ళీ జీవితం మీద కొన్ని కొత్త ఆశలు, ఫర్ ది సేమ్ టైం కొన్ని కొత్త బాధ్యతలు కూడా ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉన్నది. బట్ ఇంకా ఉద్యోగం మారే ప్రయత్నంలో కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాశి వారికి 2వ స్థానంలో రాహు, 8వ స్థానంలో కేతువు మనకి సంబంధం లేని విషయాల్లో కలగజేసుకొని పాల్గొనడం వల్ల కానీ, ఎవరికో అక్కలేని వారికి సహాయం చేద్దామనే విషయంలో మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల కొన్ని అవమానాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో నేమ్ అండ్ ఫేమ్ కోసమో, పరోపకారం కోసమో, ఎవరి కోసమో అక్కర్లేని సమస్యలో దయచేసి ఈ రాశి వారు ఇన్వాల్వ్ అవ్వకండి. కుటుంబ విషయాల్లో కూడా మీ కుటుంబం మీద ఇతరుల పెత్తనం సాగుతూ ఉంటుంది. మీ మాటకి తగిన విలువ ఇవ్వటం లేదని మీరు ఇబ్బంది పడవచ్చు. అదే కొంతవరకు మీకు కాపాడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అటు కుటుంబ విషయాలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనోబలం, ధైర్యంతో కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా కాలమే ప్రతి సమస్యకి సమాధానం చెప్తుంది. కాబట్టి ఇది మకర రాశి వారికి ఆల్రెడీ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మీ దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళే మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది ప్రయత్నంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్నాళ్ళ పాటు సహనం పాటించండి. బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉండడం వల్ల, గురుగ్రహ అనుగ్రహంతో ప్రతి సమస్య కూడా చివరికి శుభం కార్డు పడే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు అటు రాహుగ్రహానికి, కేతుగ్రహానికి, శనిగ్రహానికి పరిహారం చేసుకుంటే
ఈ సమస్యలన్నీ చాలా వరకు పరిష్కారమై ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు జాతకుడి విషయంలో చాలా వరకు ఎక్కువ నెగిటివ్ ఫలితాలే రావడం జరుగుతూ ఉంటుంది. విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మరి కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం ఏదో ఒక బలహీనత వీళ్ళకి నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎవరో ఒకరి మీద పెట్టుకున్నటువంటి విశేషమైనటువంటి ప్రేమ అవతల వాళ్ళ నుంచి ఆ ప్రేమ వీళ్ళు పొందలేకపోవడం, ఇలాంటి ఇబ్బందుల్లో ఏదో ఒక అలవాటు వీళ్ళ జీవితంలో చేసుకొని దానికి బానిసగా వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక దీనికి 6వ స్థానంలో గురువు కూడా సర్వీసు అంటే ధన లాభాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక గౌరవప్రదమైన వృత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ప్రస్తుతం వీళ్ళకి హోపల్లో ఏంటంటే ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మీకు మీ యొక్క కుమార్తె కానీ భార్య కానీ కోడలు కానీ ఎవరో ఒకరు మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు అండగా ఆసరాగా నిలబడి మీ కుటుంబ సమస్యల పరిష్కారానికి చాలా వరకు కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. పోగొట్టుకున్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ తిరిగి సంపాదించే విధంగా ఏదో విధంగా మీరు కొంతవరకు అభివృద్ధి సాధించడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఇక 7వ స్థానంలో ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి రవి బుధులు కొంతవరకు వైవాహిక జీవితంలో కూడా ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దీర్ఘకాలిక అనారోగ్యంతో మీ జీవిత భాగస్వామి ఇబ్బంది పడడం వల్ల కానీ ఇతరుల ప్రభావం వల్ల పరస్పరం దూషించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఇది అందరి విషయంలో కాదు, సాధారణంగా జరిగే సంఘటనలు. ఈ కుంభరాశిలో ఎవరైతే ఉంటుంటారో దానికి పుట్టిన టైం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వీళ్ళకి బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో చాలామందికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. ఎవరినో ఒకరిని ఇష్టపడి వారితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని జరిగే లోపల ఈ కుటుంబ సమస్యల కారణంగానో కుటుంబ బాధ్యతల వల్ల ఆ ప్రేమని త్యాగం చేయవలసి ఉంటుంది. సో ఆ కారణం వల్ల అయితే వీళ్ళు 36, 42 సంవత్సరాల దాకా కూడా వివాహం జరిగే అవకాశం ఉండదు. ఏదో పొరపాటుని వీళ్ళ జీవితంలో ఎర్లీ మ్యారేజ్ జరిగి ఉంటే ఆ మ్యారేజ్ చాలా వరకు స్ట్రగుల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుంభరాశి వారికి లేట్ మ్యారేజే కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా 36 సంవత్సరాలు దాటిన తర్వాతే వీళ్ళ జీవితంలో స్థిరత్వం రావడం జరుగుతుంది. ప్రస్తుతం రాహు కారణంగా అనేక రకాలైన ఒత్తిడికి అలజడికి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత కారణంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దాంతో అదనంగా ఇప్పుడు ఏమైందంటే 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, అది కామన్గా ఈ రాశి వారు ఒక 6.5 సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైన నష్టాలతో పాటు ఇప్పుడు వక్రగమనంలో ఉన్నాడు మనకి ఈ శని భగవానుడు. ఈ వక్రగమనం వల్ల ఏంటంటే అయిపోయిందనుకున్నటువంటి బాధ్యత మళ్ళీ తిరిగి మొదలవడం జరుగుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి ఏదో పిల్లవాడిని చదివించి విదేశం పంపారు, లేదంటే అమ్మాయికి వివాహం చేసాం, లేదంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఇంటి అప్పో ఇంకొక రుణమో నెమ్మదిగా తీర్చివేసాం అనుకుంటారు. బట్ కానీ మళ్ళీ తిరిగి అవి రిపీట్ అయ్యే అవకాశం ఉన్నది. విదేశం వెళ్ళేటటువంటి అబ్బాయి ఉద్యోగం లేని కారణంగా మళ్ళీ ఇంట్లోకి రావచ్చు, లేదంటే వివాహం చేయనటువంటి అమ్మాయి మనస్పర్ధలతో మళ్ళీ తిరిగి కుటుంబంలో చేరడం. ఇది ఈ జాతకుడిని తీరిపోయిన బాధ్యతలు మళ్ళీ మొదలెట్టడం జరుగుతుంది. అలాగే మీరు ఇక జీవితంలో మనం అన్నీ సాధించాం, ఇక సాధారణంగా విశ్రాంతి తీసుకొని హాయిగా గడుపుతామన్న రోజుల్లో తిరిగి మళ్ళీ మీరు కష్టపడి ధనం సంపాదించి కుటుంబాన్ని పోషించే పరిస్థితి ప్రస్తుతం ఈ రాశి వారికి ఈ స్థితి శని వక్రం గమనం వల్ల కనబడుతుంది. అంటే మీరు ఏదో ఉద్యోగం మానేశారు, మళ్ళీ ఆ ఉద్యోగం ప్రయత్నం చేసి ఎక్కడో చోట మళ్ళీ తిరిగి సంపాదించి కుటుంబాన్ని పోషించడం. అంటే కుటుంబంలో సంపాదించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారు ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండడం,
మీరు సంపాదించింది వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కొంతగా కుటుంబానికి దూరంగా కూడా వెళ్ళి మీ జీవనం సాగించవలసి ఉంటుంది. బట్ ఏదైనా తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత రవి అష్టమ స్థాన సంచారం, సెప్టెంబర్ 7 తర్వాత అష్టమంలోకి బుధుడు, అంటే అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఏదో ఒక అపవాదు, ఒక అపనింద మీ జీవితంలో రావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి రావడం జరుగుతుంది. ఏదైనా కొన్ని తీర్పులు మీకు వ్యతిరేకంగా రావడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. అయితే కుజుడు 5వ స్థానంలో ఉంటూ ఏదో ఒకటి స్పెక్యులేషనో షేర్ మార్కెట్ ఏదో విధంగా ధనం సంపాదించాలని మీ ప్రయత్నం అన్నది ఎల్లవేళ మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి ఈజీ మనీకి వెళ్లకుండా జాగ్రత్త ఉండడం మంచిది. బట్ కొంతలో కొంత సెప్టెంబరు 18 తర్వాత కుజుడు 6వ స్థానంలోకి వచ్చడం కొంతవరకు, మరి కుజుడు ఈ రాశి వారికి పాపగ్రహం కాబట్టి 6వ స్థానంలో నీచ స్థానంలోకి రావడం వల్ల కొన్ని సమస్యలకి, అంటే కుటుంబ సమస్యలకి, వివాహ సమస్యలకి ఒక విధమైన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు చాలా వరకు వీళ్ళకి గత ఒక 3.5 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందుల నుంచి చాలా వరకు పరిష్కారం అనేది మీకు లభించినట్టే. అయితే దీన్ని మీరు సద్వినియోగపరచుకోవలసి ఉంటుంది. అంటే కొన్ని బలహీనతలను, కొంత స్నేహాన్ని, కొన్ని అలవాట్లను మీరు బలవంతంగా వాటిని విడిచిపెట్టి బయటికి రావాల్సి ఉంటుంది. సో అక్కడ వాటి నుంచి బయటపడినప్పుడే మీ జీవితం మళ్ళా తిరిగి పుంజుకొని కొత్త జీవితం వైపు అడుగులు వేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా ఈ సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు మీకు అష్టమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. అంటే సప్తమానికి ధనస్థానం, అష్టమ స్థానం. అంటే ఈ వైవాహిక జీవితంలో ఆర్థిక పరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సడన్గా మరి స్త్రీలకి ఇది మరింత అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. మగవాళ్ళకి కూడా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక శుభవార్త కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీకు కొంత అనుకూలత ఏర్పడుతుంది. జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి సాధించగలిగే అవకాశం ఉంటుంది. అంటే అష్టమంలో ఒక శుభగ్రహం వచ్చినప్పుడు ఒక శుభవార్త మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. ఇది కూడా మీకు గురువు, శుక్రుడు 2 గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక ప్రధానంగా మనకి 6వ స్థానంలో రవి బుధుల కలయిక. ఇది ఇంటర్వ్యూలో విజయాన్ని, శత్రువులపై సక్సెస్ని, కోర్టు సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తూ ఉంటుంది. బట్ ఏదైనా 7వ తారీఖు సెప్టెంబర్ తర్వాత బుధుడు స్వక్షేత్రంలోకి ఉచ్చస్థితిలోకి రావడం, ఏర్పడినటువంటి భద్రమహాపురుష యోగ ప్రభావంతో మీ జీవిత భాగస్వామికి ఒక శుభం, ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంట్ కలుగుతుంది. అలాగే రవి కూడా మనకి సప్తమ స్థానంలోకి వస్తాడు సెప్టెంబర్ 17 తర్వాత. ఇవన్నీ కూడా మీ జీవితంలో తిరిగి ఒకటి పోగొట్టుకున్నవి తిరిగి మీ జీవితంలో రావడం, అన్ని విధాలా కూడా మీకు ఈ పుంజుకునే శక్తి లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఎంత గొప్ప అవకాశాలు జాతకంలో ఉన్నా, జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఎంత అదృష్టవంతులైనా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితం మనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఈ మీనరాశిలో శనిగ్రహ సంచారంతో పాటు జన్మశని ప్రభావం, శని వక్రగమనం పొందడం వల్ల జరిగిన సంఘటనలే పదే జరుగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ చివరికి ఆ పని మొదటికి రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక బలహీనత నుంచి బయటపడదామంటే అది మరింత బలపడి మిమ్మల్ని గట్టిగా పట్టుకొని వదలలేని స్థితిగా రావడం జరుగుతూ ఉంటుంది. గట్టి ప్రయత్నం చేస్తే తప్ప మీరు దాని నుంచి బయటపడలేరు. ఉదాహరణకి కేవలం లేట్గా లెగుస్తున్నారు, ఉదయం 10-11 గంటలకు లెగుస్తున్నారు, పోనీ ఎర్లీగా లెగుద్దామంటే అది మీ వల్ల అవడం లేదు. అంటే ఇలాంటివి ఇంకా కొన్ని ఉంటాయి. బట్ మీరు వాటి నుంచి కష్టపడన్నా బయటపడితే ఆటోమేటిక్గా మీ జీవితం కొత్తగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో జ్యోతిష శాస్త్రంలో ఎలా ఉంటుందంటే, ఒక రాశిలో ఒక పాపగ్రహం ఉన్నప్పుడు ఆ పాపగ్రహాన్ని ఒక శుభగ్రహం చూస్తే కంప్లీట్గా మీరు ఆ పాప ఫలితాల నుంచి, ఆ బలహీనతల నుంచి 100కి 100 రూపాయలు బయటపడతారు. అదే రాశిలో శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా పాపగ్రహ వీక్షణ ఉంటే
కంప్లీట్గా మీరు దాని నుంచి బయటపడలేకపోతుంటారు. అంటే వీక్షణకి దృష్టికి అంత బలం ఉంటుంది. ప్రస్తుతం మీ రాశి మీద రాశ్యాధిపతి గురువు యొక్క దృష్టి పడుతుందంటే మీరు ఎంతో అదృష్టవంతులై ఉంటారు. చిన్న ప్రయత్నంతో పెద్ద ప్రయోజనం పొందవలసి ఉంటుంది. సో దీంతో పాటుగా మీకు 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా వరకు మీరు బయట పడాలన్నా కూడా ఆ సమయానికి బయటపడకుండా ఎవరో ఒకరు మీకు ఒత్తిడి చేయడమో ఆ సమయం రాగానే మిమ్మల్ని ఆ ట్రాప్లోకి లాగడమో జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఈ రాశి వారు గట్టిగా ప్రయత్నం చేసి మీ బలహీనతల నుంచి బయటపడితే 100% అతి తొందరలోనే మీ జీవితంలో కొత్త సక్సెస్ని పొందబోతున్నారు. ఎప్పుడు ఫలితం అన్నది రావాలంటే మాత్రం కష్టపడవలసి ఉంటుంది. బట్ ఇలాంటి శని రాహు లాంటి పాపగ్రహాలు రాశిని గట్టిగా పట్టి పీడిస్తున్నప్పుడు మరింత ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారికి కొంతవరకు గురువు భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల అలాగే మీకు అదృష్టం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి కన్నా ఏ భావాన్ని ఏ రాశిని చూస్తాడో దానికి మరింత ఫలితం రావడం జరుగుతుంది. మరి గురువు ఇప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం అన్నది ఈ మీనరాశి వారికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మరి కుజగ్రహం ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతిగా 4వ స్థానంలో మీకు సెప్టెంబరు 18 వరకు ఉంటాడు. కాబట్టి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక ఆస్తి, ఒక సైటో ఇల్లో పొలమో ఆస్తితో మీ పేరుకి రాబోతుంది. అంటే పెద్దల పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే 4థంలో ఉన్నటువంటి కుజుడు 10, 11 స్థానాన్ని వీక్షిస్తుంటాడు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా రవి యొక్క అనుగ్రహం ఉండాలి, కుజగ్రహం అనుగ్రహం ఉండాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, అంటే హోదా కలిగిన ఏ ఉద్యోగం రావాలన్నా ఈ స్థితి కనబడుతూ ఉంటుంది. మరి రవి 6వ స్థానంలో ఉంటే కుజుడు 10వ స్థానాన్ని 11వ స్థానాన్ని వీక్షించడం వల్ల కంప్లీట్గా మీరు సిన్సియర్గా చేసే ఉద్యోగ ప్రయత్నాలు 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం కూడా తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారు కంపల్సరిగా రాహు మరియు శని గ్రహాలకి పరిహారం చేసుకుంటే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.